స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బీజేపీ సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కరీంనగర్లో బీజేపీ సభ్యత్వం నమోదు ఎలా సాగుతుందో మనతో మాట్లాడడానికి కరీంనగర్ బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, కరీంనగర్లో ఎలా సాగుతుంది సభ్యత్వ నమోదు? చాలా బాగా చక్కగా సాగుతుంది. ప్రతి కార్యకర్త స్పందించి వారు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ప్రతి కార్యకర్త సభ్యత్వం చేయాలని ఉరుతలుగా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. ఈ 20 సంవత్సరాలలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 పొజిషన్గా ఉన్నది. ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలా మా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 పొజిషన్, ఎప్పుడైనా నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఇప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లకు వచ్చాము. ప్రతి కార్యకర్త బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు. బూత్ లెవెల్లో కార్యకర్తలను ఒక బూత్ అధ్యక్షుడితో పాటు బూత్ కమిటీ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. బూత్ కమిటీ 20 మంది సభ్యులతో కూడుకున్న కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా పూర్తి విశ్వాసంతో, పూర్తి నరేంద్ర మోడీ ఆయన యొక్క బలం తీసుకొని ఇక్కడ మాకు స్థానికంగా ఉన్న మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆయన స్ఫూర్తితో తీసుకొని పనిచేస్తున్నారు మా కార్యకర్తలు అందరూ. ఇప్పుడు ఇంకా ఈ యొక్క శక్తి సరిపోదని ఇంకా అధిక శక్తిని ఉపయోగించి ఈ 15వ తారీఖు లోపల మేము ఈ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్గా మా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఉండబోతుంది. ఇప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది సభ్యత్వం నమోదైంది? కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఇప్పుడు మాకు తెలిసి అయితే ఇప్పుడు ఆన్లైన్ చేశారు. ముందు ఒక 1 వీక్ మాకు రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ నాయకత్వంలో మాకు 1 వీక్ ఏది ఆన్లైన్ ఇచ్చారు. ఫస్ట్ ఆన్లైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేపర్ మీద వర్క్ స్టార్ట్ చేయమన్నారు. ఆన్లైన్నే దాదాపుగా మాకు రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్లోనే అప్పుడు కనబడ్డది. ఇప్పుడు కూడా అదే పేపర్ వర్క్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో మేము ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి అయితే 60,000 పైచిలకు దాదాపుగా వెళ్ళిపోయి ఉంటుంది, నాకు అంచనా కనబడుతుంది కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో. మాకు మొన్న లాస్ట్ టైము మాకు ఏది ఎంపీ ఎన్నికల్లో 1,25,000 ఓట్లు రావడం జరిగింది. అదే విధంగా అదే దిశగా మేము పనిచేయడానికి, మా కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా కూడా బూత్ స్థాయి లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బూత్ స్థాయిలో ఎలా జరుగుతుంది వర్క్? బూతులో ఉన్న రాష్ట్ర నాయకులు ఉంటారు, జిల్లా నాయకులు ఉంటారు, మండల నాయకులు ఉంటారు, మోర్చాల నాయకులు ఉంటారు. మాకు 7 మోర్చాలు ఉంటాయి. 7 మోర్చాల నాయకులు కూడా ఉంటారు. దాదాపుగా ఒక బూత్లో మాకు దాదాపుగా 10 నుంచి 15 మంది రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో పాటు బూత్ కమిటీ కూడా 20 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము అందుకే మాకు సంజన స్ఫూర్తి ఇదంతా, మాకు వేరే ఎవరు లేరు. మాకు ఇక్కడ సంజన స్ఫూర్తి వల్లనే మేము ఈ స్థాయికి ఎదగగలిగినాం. మేము ప్రతి బూత్లో కూడా 20-25 మంది మేము సభ్యులను కూడగట్టుకోగలిగినాం. మేము ఇక్కడ ఏ పార్టీ కూడా ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు, ఏ పార్టీ కూడా అడుగుపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ రాబోయే కాలంలో 25 సంవత్సరాలు ఇక్కడ బీజేపీ, ఇక వేరే శరణ్యమే లేదు. ప్రతి వ్యక్తి బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రతి కార్యకర్త, మా కార్యకర్త బీజేపీ వైపు చూడాలని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు విశ్వాసంతో మేమున్నాం, మేము భరోసా ఇస్తాం మీకు అని వాళ్ళకు చెప్పుకుంటూ ప్రతి వ్యక్తిని మాకు బీజేపీలో మేము కలుపుకోబోతున్నాం. మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి ఎలా ఉండబోతుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు? ఈసారి ఖచ్చితంగా మేము ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుందని కుండలు బద్దలు కొట్టినట్టుగా నేను చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు మేము 46 డివిజన్ల మాకు అత్యధిక ఓట్లు రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మేము దానికి ఆ శక్తి ఇంకెక్కువ శక్తితో మేము పనిచేస్తాం. మేము ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేము కైవసం చేసుకుంటామని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది?
గ్రామ పంచాయతీలో కూడా ఇక్కడ మా పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే సంజన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఇక్కడ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ప్రతి ఆ, ఏది జడ్పీ కైవసం చేసుకుంటాం, మేము ఎంపీపీలు అన్ని కైవసం చేసుకుంటాం. ప్రతి ఒక్క ఇది గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా మేము కైవసం చేసుకుంటామని మేము చెప్తున్నాం ఈ సందర్భంగా. మొత్తానికి 119 కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీజేపీ సభ్యత్వ నమోదులో నెంబర్ 1 దిశగా మేము కొనసాగుతున్నాము. సభ్యత్వ నమోదులో కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ముందంజలో ఉంది. 30 తారీఖు ఉన్నప్పటికీ కూడా 15 తారీఖు లోపే సభ్యత్వ నమోదుని ఫినిష్ చేసే దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాము. రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అందులో ఈసారి బీజేపీ జెండా ఎగరబోతుందన్నట్టుగా అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్టుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.